రాష్ట్రంలో సంచలనం రేపిన గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ఇక అనుమానితులను లై డిటెక్టర్ ద్వారా పరీక్షించి నిజాలు కనుగొనే పనిలో పడ్డారు. ప్రియుడు లోకేష్ హత్య చేయలేదని నిర్ధారించిన పోలీసులు మిగతా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. అయితే కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు మాత్రం తోసిపుచ్చలేదు. కుటుంబ సభ్యులకు ప్రమేయం లేదంటూ కూడా హత్యలో ఏ మేరకు ఉందన్న దానిపై సాక్ష్యాల కోసం ప్రయత్నించారు. ఏ ఆధారాలు దొరకపోవడంతో అనుమానం ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా లైవ్ డిటెక్ట్ పరీక్షలు చేయడానికి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. దీని ద్వారా ఏం రాబట్టనున్నారో తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, అసలు ఏం జరుగుతోంది? ఆల్మోస్ట్ మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము గండికోటకి సంబంధించి. ఇంకా దీనికి ఎలాంటి అప్డేట్ రాలేదు, ఎలాంటి ఆన్సర్ దొరకలేదు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ లేకపోతే పోలీసుల దగ్గర నుంచి కానీ. అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి క్లియర్గా అప్డేట్ చేస్తారా? గుడ్ మార్నింగ్. మొత్తానికి గండికోటలో జరిగినటువంటి ఏదైతే బాలిక హత్య కేసులో దాదాపు ఇప్పటికి 36 రోజులు గడిచింది. ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి క్లూస్ ను పోలీసులు రాబట్టలేకపోయారు. తర్వాత తమ పరిశోధనలో వెల్లడి చేసుకోలేకపోయారు. సాధారణంగా మొత్తం టెక్నికల్ సాక్ష్యాల మీద ఆధారపడిన పోలీసులు దాదాపు ప్రత్యేకంగా ఒక 5-6 బృందాలుగా ఏర్పడి దాదాపు 170 మంది పోలీసులు, దాదాపు ఒక 10 మంది ఎస్ఐలు, 10 మంది సిఏలు మొత్తం ప్రత్యేకంగా దీనికోసం గాలింపు చర్యలు చేశారు. తర్వాత ఆనవాళ్ల కోసం వెతికారు. తర్వాత అనుమానితులను విచారించారు. మొత్తం పోలీస్ వ్యవస్థ ఒక కేసు విచారణ చేయడానికి, ముఖ్యంగా హత్య కేసులు విచారణ చేయడానికి ఏ రకమైన పద్ధతులు అవలంబిస్తారో, ఏ రకమైన విధానాలు అవలంబిస్తారో వాటన్నిటినీ కూడా ఈ కేసులో అవలంబించారు. అయినప్పటికీ కూడా ఒక చిన్న సాక్ష్యం కూడా దొరకపోవడం ఆ పోలీసులకు కొంత సవాలుగా మారిందని చెప్పాలి. మొదటి నుంచి మనం చెప్తూ వచ్చిన ఇది కూడా అనేక సందర్భాలు చెప్పింది. ఎప్పుడైతే డే 2న ఎవరైతే డిఐజీ పోయే ప్రవీణ్ వాళ్ళ 14వ తారీఖు జూలై 14వ తారీఖున బాలిక హత్య గురి కాబడింది. 15వ తారీఖున మృతదేహాన్ని గుర్తించారు. 16వ తారీఖున ఏదైతే డిఐజీ పోయే ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో గండికోటలోని బాలిక మృతదేహం దొరికినటువంటి ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. స్వయంగా సందర్శించి తర్వాత ఎలా జరిగి ఉండొచ్చినటువంటి అన్ని కోణాల్లో ఆయన స్వయంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు సాయంత్రం కల్లా నిగ్గు తెలుస్తాము, సాయంత్రం కల్లా నిందితులు పట్టుకుంటామని చెప్పినది. దీంతో కేసు చిక్కుముడి ఊడిపోతుంది, త్వరగా హత్య చేసిన వాళ్ళు ఎవరు తేలిపోతారని అందరూ భావించారు. కానీ దాని తర్వాత మనం ఇప్పటిదాకా కూడా దాంట్లో ఎటువంటి పురోగతి లేదు. ఆ వాళ్ళు చెప్పినటువంటి డిఐజీ ప్రవీణ్ చెప్పినటువంటి సమాచారం ఏంటి అంటే, ఆ వాళ్ళు ఎవరైతే గండికోటలో బాలిక ప్రియుడు లోకేష్ వదిలి వెళ్ళిన తర్వాత ఈ మాధవరాయ స్వామి గుడిలో ఉండగా కొంతమంది పర్యాటకులు అమ్మాయిని చూశారు. అమ్మాయితో పాటు కలిసి కాసేపు ఉన్నారు. అమ్మాయితో ముచ్చటించారు. అక్కడి నుంచి మాధవరాయ స్వామి గుడి నుంచి తర్వాత రంగనాథ స్వామి గుడి వైపు వచ్చింది. ఈ క్రమంలో ఈ మాధవరాయ స్వామి గుడిలో ఉన్నప్పుడు ఈ బాలిక వెనకాల 2 వ్యక్తులు సంచరిస్తున్నట్టు ఫోటోల ద్వారా ఎవరైతే పర్యాటకుల నుంచి సేకరించినటువంటి ఆ ఫోటోల్లో ఉన్నట్టు అనుమానించారు. ఆ 2 వ్యక్తులు పట్టుకుంటే మొత్తం కేసు క్లియర్ అవుతుంది, వాళ్లే దీనికి కారకమై ఉంటారు, వాళ్ళు ఆకతాయిలా తర్వాత ఇంకొకరా అనేటువంటి కోణంలో వారు ఇక ఆలోచన చేశారు. తర్వాత ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఆ 2 వ్యక్తులను పట్టుకొచ్చారు, అదుగో తీసుకున్నారో తర్వాత విచారించారు. వాస్తవానికి ఏంటంటే ఈ కేసులో ఎందుకు అంత బలంగా వాళ్ళు ఆ 2 వ్యక్తులు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారంటే, ఎవరైతే మృతి చెందిన బాలిక ఎవరు ఉన్నారో ఆ బాలిక సంబంధించినటువంటి గ్రామానికి సమీపంలో ఎర్రగుంట్లకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, పొడుగుకు సంబంధించిన 2 వ్యక్తులు యువకులు. ఈ వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళ సమీప ప్రాంతాలకు చెందినటువంటి వారు కావడం వల్ల ఈ అనుమానాలు బలంగా మొత్తం కేసు అంతా వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. అయితే విచారణ చేసిన తర్వాత అనేక రకాల కోణాల్లో విచారణ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కాదని తెలిసిన తర్వాత పోలీసులకు తర్వాత మీడియాకు ఏదైతే గతంలో మేము త్వరలో తేల్చేస్తాము, మీడియా ముందు ఉంచుతాం, తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పండి పోలీసు అధికారులకు చెప్పడానికి సమాచారం లేకపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది తమకు వాస్తవం కాదని తెలియదో సెల్ డబ్ మీద ఆధారపడడం గండికోట పరిసర ప్రాంతాల్లో పనిచేసే మొత్తం సెల్ టవర్ నుంచి దాదాపు 1 లక్షకు పైనే ఫోన్ నంబర్లు సేకరించారు. ఈ 1 లక్ష నంబర్ అనాలిసిస్ చేయడానికి ఒక 10 మంది సిఏలను 10 మంది ఎస్ఐలను పురమాయించారు. ప్రతిరోజు కాల్ డేటాను అనాలిసిస్ చేసి తర్వాత ఈ కేసుతో ఏమేమి లింకులు ఉన్నాయని దాని మీద ఆరాధించారు. అలాగే హత్య జరిగిన జూలై 14 హత్య జరిగిన రోజు అంతకు ముందు తర్వాత ఎవరెవరు గండికోటకు వచ్చారు, తర్వాత వాళ్ళు వచ్చినటువంటి నిజమైన పర్యాటకుల ఇంకొకరా కాదా అనే విషయం మొత్తం ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర రికార్డ్ అయినటువంటి ఫోన్ కాల్ రిజిస్టర్ తర్వాత అసలు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ కాల్ రిజిస్టర్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ఆ కోణంలో దాదాపు 300 నుంచి 500 మందిని ప్రత్యేకంగా పర్యాటకులు విచారించారు. కొంతమంది రాలేని వాళ్లకు పోలీస్ కానిస్టేబుల్ నేరుగా వెళ్లి అసలు ఆ రోజు ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, మీరు ఏమైనా చూశారంటే ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో కూడా ఎక్కడే కానీ ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఇంటర్ విద్యార్థులు ఉన్నారో హత్యకు సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా
పోలీసులు సంపాదించలేకపోయారు. దాదాపు 36 రోజులైంది. 36 రోజుల క్రమంలో ఒక 10 రోజులు కేసు మొదలు ఎప్పుడైతే లోకేష్ ప్రియుడు కాదని తేలిన తర్వాత, బయట అనుమానిత ప్రమేయం లేదని తేలిన తర్వాత, మూడో అంశం ఏంటంటే ప్రధానంగా కుటుంబ సభ్యులు ఈ హత్య చేసి ఉంటారంటే అనుమానాలు బలంగా వినిపించాయి. దీనిపైన మొత్తం కేసు చుట్టూ కుటుంబ సభ్యుల ఆరోపణలే కనిపిస్తూ వచ్చాయి. దీనిపై పోలీసులు అనేక సందర్భాల్లో ఈ కుటుంబ సభ్యుల ప్రమేయం మీద అట మీడియా కానీ ఇతర పక్షాలు కానీ అడిగినప్పుడు కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం కానీ ఇతరుల ప్రమేయం ఉన్నట్టు లేనట్టు తేలిన తర్వాత, అంటే ఇతరులు ఎవరికి ఈ కేసుతో సంబంధం లేదు అని తేలిన తర్వాతనే కుటుంబ సభ్యుల వ్యవహారం చూస్తాము. అప్పటిదాకా మేము, ఎందుకంటే బాధిత వర్గం కాబట్టి పోలీస్ శాఖకు ఒక స్పష్టమైనటువంటి నిబంధన ఉంది. దీని ప్రకారము బాధితులను వెంటనే విచారించి మిగతా పద్ధతుల్లో విచారించి నిందితులాగా విచారించే పద్ధతి మాకు లేదు కాబట్టి అందుకే మేము వేచిగా ధోరణిలో చూస్తున్నాము. తర్వాత మిగతా బయట ఏదైతే సమాచారం రాదో అప్పుడు మేము వారి కుటుంబ సభ్యులను తీసి విచారిస్తామని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టంగా జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మీద అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఇతర పద్ధతులు వాళ్ళని పిలిపించి స్టేషన్కు 3-4 పర్యాయాలు పిలిపించి విచారించి కేసులో ఇంకేమైనా సమాచారం ఇవ్వాలా, సమాచారం ఇవ్వండి అంటూ కోరడం జరిగింది. అయితే ఏది చేసినప్పటికీ పోలీసులు ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో విచారణ చేసినప్పటికీ కూడా వారికి ఎటువంటి సమాచారం లభించదు. ఒక చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు. ఉదాహరణ ఒక రకంగా చెప్పాలంటే గండికోట మిస్టరీ రహస్యంగానే ఉండిపోయింది. చివరికి ఇంకా పోలీసులు విచారణ ఆలస్యం అవుతుంది. తర్వాత ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. ఒక చిన్న బాలిక హత్య కేసు సంబంధించి గండికోటలో 2 గంటలు జరిగిన పరిణామాలను తేల్చడానికి పోలీసు వ్యవస్థ ఇంత యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నా ఎందుకు తేల్చలేకపోతుంది అనేటువంటి విమర్శలు ఒకవైపు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్పిన కారణాలు ఏంటి, సీఎం ప్రోగ్రామ్ ఉంది ఒకటి చెప్పారు, తర్వాత పులివెందుల ఎన్నికలు, తర్వాత ఇతర కారణాలతో కొంత విచారణ ఆలస్యమైన చెప్పి ఇప్పుడు పులివెందుల ఎలక్షన్స్ అయిపోయాయి, సీఎం ప్రోగ్రామ్ అన్ని అయిపోయాయి. తేల్చడానికి ఇంకా కేసును ఆంచడానికి వీల్లేదు కాబట్టి పోలీసులకు ఉన్నట్టు చివరి అస్త్రం అంటే లైట్ డిటెక్టర్ ద్వారా ఈ కేసులో ఉన్న అనుమానితులు వాళ్ళను విచారిస్తే కొంత నిజాలు రాబట్టగలమనే ఆలోచనతో ఈ కార్యక్రమం. వాస్తవంగా అయితే ఈ లైట్ డిటెక్టర్ పరికరం ద్వారా చేసినటువంటి విచారణ శాస్త్రీయత ఉందా లేదా అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తున్నప్పటికీ అనుమానితులు ఎవరైతే ఉన్నారు ఇతను నేరం చేసి ఉంటారని మనకు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ నేరాన్ని ఒప్పుదల కాని సందర్భంలో ఈ ప్రక్రియను పోలీసులు అనుసరిస్తుంటారు. జమ్మలమూడి పోలీసులు ఈ లైట్ డిటెక్టర్ సంబంధించి కోర్టులో పిటిషన్ వేసి తర్వాత అనుమతి తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఈ చర్యకు ఉపక్రమించిన తెలుస్తుంది. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. చూస్తూ ఉన్నాం మనము జూలై 14న జరిగింది ఈ ఘటన. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. గండికోటకు వెళ్ళిన విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. తీవ్ర అనుమానాలు కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, ఎవరైతే తీసుకువెళ్ళాడో లోకేష్ అనే ప్రియుడి దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్న క్రమంలో ఇప్పటికి కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఆఖరికి లైవ్ డిటెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో ఈ కేసులో.